వెల్కమ్ టు ఒమేగా ఇండియా టీవీ న్యూస్. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలంలో అంతు చిక్కని వైరస్తో 15,000కు పైగా కోళ్లు మృతి చెందడంతో అప్రమత్తమైన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖ అధికారులతో రాష్ట్ర సరిహద్దుల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి కోళ్లు వాహనాలను ఇరు రాష్ట్ర సరిహద్దుల్లో అనుమతించకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నందిగామ డివిజన్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ డైరెక్టర్ మోజేస్ వెల్స్లీ డివిజన్ పరిధిలోని జొన్నలగడ్డ, శివాపురం, వస్తవాయి, తాళ్లూరు పలు గ్రామాల సరిహద్దుల్లో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. నందిగామ పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి కోళ్ల ఫారాలను సందర్శించి కోళ్ల ఫార యాజమాన్యానికి తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర చెక్పోస్టు వద్ద పోలీసుతో పాటు వెటర్నరీ డాక్టర్లను కూడా పర్యవేక్షణలో ఉంచారు. రాష్ట్ర సరిహద్దుల్లోని తెలంగాణ నుండి ఆంధ్రప్రదేశ్కు, ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణకు వచ్చు కోళ్ల వాహనాలను ఈరోజు రాష్ట్రాల్లోనికి ప్రవేశించకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలియజేశారు.